కేంద్ర ప్రభుత్వం జూలై 1వ తేదీ నుంచి అమలు చేస్తున్న నూతన క్రిమినల్ చట్టాలను నిలుపుదల చేయాలని గురువారం నాడు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తణుకు బార్ అసోసియేషన్ ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో గురువారం నాడు తణుకు మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్కు మెమరాండాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఉభయ జిల్లాల ప్రధాన కార్యదర్శి కామన మునిస్వామి మాట్లాడుతూ కరోనా సమయంలో న్యాయవాదులతో గాని మేధావులతో గాని కొత్త చట్టాలపై చర్చలు జరపకుండా పార్లమెంట్లో 142 మంది పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేసి ఆమోదించిన చీకటి చట్టాలని అన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ మాట్లాడుతూ ప్రజలకు అనుగుణమైనవి ప్రజా జీవన విధానంతో ముడిపడిన చట్టాలను పాలకులు అమలు జరపాలని, దుర్మార్గమైన చట్టాలను అమలు చేయరాదని అన్నారు. ఈ చట్టాలను నిలుపుదల చేసి న్యాయవాదులతో మేధావులతోనూ ప్రజలతో చర్చించిన తర్వాతే అమలు చేయాలని ప్రతాప్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతన క్రిమినల్ చట్టాలని 3 చట్టాలని ప్రవేశపెట్టింది. గతంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్న చట్టాలను మేము మారుస్తున్నాం. ప్రజలందరికీ కూడా భారతదేశంలో ఉండే ప్రజలకంతా మంచి జరిగే చట్టాలను మేము రూపొందిస్తాం అని చెప్తూ బీజేపీ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేసి ఈ చట్టాలను ఆమోదించడం జరిగింది. చాలా దుర్మార్గమైన చట్టాలని మేము చెప్తున్నాం. న్యాయవాదులు ముందుగా చట్టాలను రూపొందించేటప్పుడు న్యాయవాదులతో చర్చ జరగాలి, ప్రజల్లో చర్చలు జరగాలి, ప్రజా సంఘాలతో చర్చలు జరగాలి. ఏవి సంఘాలతో కూడా చర్చలు జరపకుండా కరోనా సమయంలో ఆన్లైన్లో మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి అని చెప్పి కేవలం 3 యూనివర్సిటీల్లో ఉన్న ప్రొఫెసర్లని ఒక రిటైర్డ్ జడ్జిని కమిటీగా వేసి ఈ చట్టాలను ఆమోదించడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన చట్టాలు అనేది మేము చెప్తున్నాం. అయితే బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన చట్టాలన్నింటినీ కూడా అలా ఉంచుకొని కొత్త సీసాలో పాత నీరులాగానే ఈ చట్టాల్లో మార్పులు లేకుండా 185% బ్రిటిష్ వాడు ఏ చట్టాలు ఉంచాడో అదే చట్టాల నుంచి 15% చట్టాలను మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకోవడం జరిగింది. దాంట్లో ఉదాహరణ, ఏ వ్యక్తి అయినా నేరం చేసినప్పుడు ఆ వ్యక్తిని కోర్టుకు ప్రొడ్యూస్ చేసేటప్పుడు పోలీసు వారు వారిని గౌరవప్రదంగా తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇవాళ కొత్త చట్ట ప్రకారంగా సంఖ్యలేసి తీసుకొచ్చే అధికారం పోలీసులకి విస్తృతమైన అధికారం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రజలు అరాచకం చేస్తున్నారు. ఎస్పీ గారు మీరు ఫైరింగ్ ఆర్డర్ ఇవ్వండి అంటే పోలీసులు వాళ్ళకి అనుకూలంగా ఫైరింగ్ ఆర్డర్ ఇస్తే మరి ఆ రోజు ఫైరింగ్ జరిగే ప్రమాదాలు ఉన్నాయి. అదే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నప్పుడు కలెక్టర్ అయితే ఆలోచించడం జరుగుతుంది. ఇలాంటి విధానాలు ఉదాహరణకి ఇది కేవలం ఉదాహరణకే చెప్పడం జరుగుతుంది. అందువల్ల ప్రజల యొక్క స్వేచ్ఛని, ప్రజల యొక్క హక్కులన్నీ, అలాగే వాక్ స్వాతంత్రాన్ని ఈ కొత్త చట్టాల్లో మరి హరించేలాగా ఉన్నది. అందుకనే మేము చెప్తున్నాం, ఈ చట్టాలన్నిటిని కూడా న్యాయవాదులుగా డిమాండ్ చేస్తున్నాం.